అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మూలపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. సార్, నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. నిన్నటి నుంచి నాగ చైతన్య అండ్ శోభిత తోలిపాల వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను నిన్నటి నుంచి న్యూస్ సర్క్యులేట్ అయింది. అదేవిధంగా ఇవాళ నాగార్జున గారు స్వయంగా షేర్ చేశారు ఎంగేజ్మెంట్ ఫొటోస్. మరి గతంలో సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు. మంచి లవ్ స్టోరీ కదా, చాలామంది కొంతమంది నాగ చైతన్యాన్ని తప్పంటారు, కొంతమంది సమంత తప్పంటారు. మరి ఇప్పుడు కొత్తగా శోభితతో ఇవాళ ఎంగేజ్మెంట్ అయింది. మరి రేపొద్దున వీరి పెళ్ళైతే చేసుకుంటారు. మరి వీరి జీవితం ఎలా ఉండబోతుంది, మీరేమంటారు? నాగ చైతన్య గారు జాతకంలో నాగేశ్వరరావు గారు ఎవరింట్లో వాళ్ళకి ఎవరెవరికి పేర్లు పెట్టినా నాగ సుశీల వాళ్ళ అమ్మాయి పేరు, నాగార్జున, నాగా వస్తాయన్నమాట. నాగదోషం ఉంది వాళ్ళ కుటుంబంలో, అందుకని సర్పదోషాలు కాబట్టి అవి పోవడం కోసమే చక్కగా ఈ నాగా అని పెట్టారు. తర్వాత నాగేశ్వరరావు గారిని అంత పెద్ద భక్తుడు కాదు, ఈయన ఎథిస్ట్ అన్నట్టు చెప్తారు, నాస్తికుడు అన్నట్టు కాదు. ఆయన మహాభక్తుడు. ఆయన ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఆయన మొన్న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య గారు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టూడియోలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చేసుకొని వెళుతూ లోపలికి ఈ మళ్ళీ మనం అనే సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు కొత్త టైప్లో. అంటే భక్తి కుటుంబం, జాతకాలు నమ్మే కుటుంబం, సాంప్రదాయ కుటుంబం. అయితే మనుషులు కాబట్టి కొన్ని దోషాలు అనేవి, సర్పదోషాలు అనేవి కామన్గా ఉంటాయి. అది పోవడం కోసమే నాగా అని పేరు ఎవరో చెప్తే అది అలా పెట్టుకుంటూ వచ్చారు. బాగుంది. మరి అవి కుజదోషాలు, అంగారక దోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, ఇలాంటి పాముకు సంబంధించినటువంటి దోషాలు ఏమున్నా రెండో మీద తప్పదు. అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు జపం చేసుకుంటూ ఉండాలి. ఓం శరవణ భవ అనే మంత్రంతో జపం చేసుకుంటూ ఉండాలి. సంపద ఎంతైనా ఈ పెళ్ళిళ్ళు అనేటటువంటివి ఇందుకే అన్నమాట ఇవి అయ్యేవి. సో ఈ కారణంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు, సమంతాన్ని లవ్ చేసుకున్నప్పుడు, లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. సో ప్రేమగా చేసుకున్నారు, ఉన్నారు, బాగుంది. వాళ్ళకే తెలుసు, అసలు ఫస్ట్ నుంచి వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వివాహం చేసుకున్నప్పుడే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటారు. రుణం ఉంటేనే భార్య కింద, బిడ్డల కింద వస్తారు. ఆ కాన్షియస్నెస్ చెప్పేస్తుంది అనమాట వాళ్ళకి. లవ్లో ఉన్నప్పుడే వాళ్ళ మాటలు మనం చూడు, కొంతమంది మనం ఎక్కువ కాలం ఉండమేమో, మన ప్రేమ ఎక్కువ కాలం ఉండదేమో, విడిపోతామేమో అని తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికే తెలుస్తాయి. బికాస్ దే ఆర్ సోల్స్. ఆ సోల్మేట్స్ అంటారు వాటిని. ఒక సోల్ 3గా డివైడ్ అయినప్పుడు ఇద్దరు పిల్లలు వస్తారనమాట. ఒక సోల్. ఇప్పుడు సోల్మేట్ అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఆత్మలో భాగం. ఆ సోలు. అందువలన ఇప్పుడు నాగార్జున గారు మరి వెంకటేష్ వాళ్ళ సిస్టర్ని చేసుకున్నప్పుడు ఫెయిల్ అయిందా, సెకండ్ అమల గారిని చేసుకున్నప్పుడు సూపర్ సక్సెస్ అయింది. ఆనవాయితీగా వస్తుంది. దీన్నే జీన్స్ అంటారనమాట. సైన్స్లో జీన్స్ అంటారు, జ్యోతిషంలో భావాలు అంటారు. ఈ దోషాలు కంటిన్యూస్ వస్తాయి. అదే బ్లడ్ కదా, అలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ కళ్యాణంలో ఈ శోభిత గారితో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకో, లాస్ట్గా సక్సెస్ అవ్వలేదు. ఇంకేముంది, ఫారినర్ ఆవిడని కూడా వదిలేస్తున్నారని అన్నారు. లేదు, అలా ఉండదన్నమాట. అంటే అది జాతకరీత్యా వాళ్ళ పూర్వజన్మ కర్మలను బట్టి, వాళ్ళు సినిమా యాక్టర్లవని, ప్రైమ్ మినిస్టర్లవని, సీఎంలవని, మినిస్టర్లవని, ఎవడైనా సరే మానవుడే కర్మను అనుభవించాలి. అందువలన అలా జరుగుతాయి అన్నమాట. ఆ దోషం అనేది ఇంక లైఫ్ లాంగ్ రాదనమాట. ఏదో ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తుంది. ఆ ఫెయిల్యూర్ భాగంగా సమంత గారితో విడిపోయారు. బాగుంది, ఫ్రెండ్లీగా విడిపోయారు. వాళ్ళ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారు, ఈయన పనులు ఈయన చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వివాహం మరి ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అవ్వాలనే కదా కోరుకుంటారు. బాగుండాలి, శుభమాని పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ ఉందిరా బాబు అని అంటే వాడెవడు పెళ్లికి పిల్లిని ఎత్తుకు చంకలో పెట్టుకుని వెళ్ళారు. ఇలాంటి సామెతలన్నీ ఎందుకు వచ్చినాయి? కాబట్టి అపశకునాలు పలకూడదు అనమాట. కాబట్టి జాతకరీత్యా కూడా, మరి లౌకిక రీత్యా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాళ్ళ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది. అందువలన ఇంకేమీ ఇది లేదు. అవన్నీ చూసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళు ఆ నిశ్చితార్థాలు అవన్నీ కూడా చేస్తారనమాట. వాట్ ఎవర్, ఎవరైనా కావాలని విడిపోరు. అందరికీ చాలా కారణాలు ఉంటాయి. ఏదేమైనా కానీ మొత్తానికి మరో కొత్త చాప్టర్కి నాగ చైతన్య సిద్ధమవుతున్నాడు. తను హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు.